కృష్ణ ఏం చేస్తుంటారు? పొలం పని. పొలం పనిలే బాగానే ఉంది పంటది. ఏం పంటలు బాగానే ఉన్నాయి. సరే ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసింది, నెల రోజులు కూడా టైం లేదు. మరి ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయంటే ఏమంటారు? టీడీపీ గెలిస్తేనే టీడీపీ గెలవాలా? తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తుందని అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఏమేమి బాగా చేశారు కదా? బాగానే చేసింది. 100% ఏమేమి చేసిందంటారు? పనులన్నీ బాగానే చేశారు, అభివృద్ధి బాగా చేశాడు కదా. రైతు ఇప్పుడు ఏమో ఓటమి ఏమైనా రావచ్చా అంటే జగన్ గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే కేసీఆర్ గారు ఒకటవుతున్నారు, ఒక కూటమిగా రావచ్చు అంటున్నారు. వాళ్ళందరూ ఒక కూటమి చేస్తే రౌడీ రాజకీయం అయింది. ఏమైంది? వాళ్ళు కలిసేది ఏమైనా ఉందంటారా? ఒకటే అవకాశం ఉందా? వాళ్ళ ఇష్టం, అది కలుస్తారు లేకపోతే లేదు. వాళ్ళు అంటే ఒక కూటమిగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కూటమిగా వస్తే రౌడీ రాజకీయం అయింది. ఏమైంది? సరే, మనం ఇప్పుడు ఓటు అనేది వినియోగించుకోవాలి, దుర్వినియోగం అయితే చేసుకోకూడదు. పార్టీని చూసి ఎంచుకుందామా, అభ్యర్థిని చూద్దామంటారా? అభ్యర్థిని చూసి వేసుకుందాం. మనకి మిగతా ప్రాంత వాసులకైనా మీరు ఏం చెప్తారు? వేరే నియోజకవర్గం వారికైనా సరే మీరు అభ్యర్థిని చూడండి అంటారా, పార్టీని చూడమని? పార్టీ కావాలా, అభ్యర్థి కావాలా? మాకు రెండు కావాలి. నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? నేను రాజకీయ పరంగా ఉంటాను, అంటే ఒక పొలిటీషియన్. సరే, ఈసారి మిగ్గ అవకాశాలు ఎటు ఉన్నాయంటారు? ప్రజల ముగ్గు ఎటువైపు ఉందంటారు? ఖచ్చితంగా టీడీపీయా, వైసీపీయా, జనసేన అంటారు? టీడీపీకి ఎక్కువగా ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్న పార్టీ అని చెప్తున్నారా, చేసిన అభివృద్ధి గురించి చెప్తున్నారు? అభివృద్ధి వల్ల ఉంది. ఏ మేరకు చేశారు? 100%కి 100%కే గతం 30 సంవత్సరాలు జరగని పనులు కూడా వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావటం చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాష్ట్రం మొత్తంగా మరి టీడీపీ వస్తుందని అన్నారు కదా, రాష్ట్రం మొత్తంగా బాబు గారు ఎంత తీసుకెళ్లారు? రాష్ట్రం మొత్తం మీద కూడా బాబు గారు చాలా మంచి పనులు చేశాడు. చంద్రబాబు వల్ల మనం చాలా ముందుకు పోయేదానికి ఉంది. ఈసారి ఆయనకి గెలుపు అవకాశాలు తక్కువ. నరేంద్ర మోడీ గారు అండ్ కేసీఆర్ గారు, జగన్ గారు వీళ్ళు ముగ్గురు ఏకమవుతున్నారు, ఒక కూటమిగా రాబోతున్నారు అని వినిపిస్తుంది. వాళ్ళ వల్ల ఏంటకు కూడా కదలదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఏం చేయలేరు. మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, మన ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారు అయితే గతంలో తిట్టారు కదా ఆంధ్రని, మరి ఏ ఉద్దేశం మీద ఇచ్చారంటారు జగన్ గారికి? జగన్ గారు తిక్కగా మాట్లాడుతాడు ఎండకి. అది అతను పిచ్చి లేచినట్టుగా అతను ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో జనాల్ని ఏదో ఊరక ఉత్త అబద్ధాలని చెప్పి అతన్ని చేయాలని. కూటమి వస్తుందంటారా వాళ్ళు ఒకటైతే? కూటమి అవసరం లేదు, రాదు, ఏముండదు. మీరేమంటారు? అభ్యర్థిని చూద్దామంటారా లేదంటే పార్టీనే చూసేద్దామంటారు ఓటుని? అభ్యర్థిని చూడాలి, పార్టీని చూడాలి, రెండు చూడాలి. ఎలక్షన్ టైం వచ్చేసింది ఏప్రిల్ 11న. మరి ఏమని చెప్తారు మీరు? ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకోమంటారు ఓటర్లకి? మనం చేసిన పనులకి మంచి పని చేసిన వాడికి ఓట్లు వేద్దామని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది.